నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివారు భూములకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి. భీమవరంలో ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. వరిగేడు గ్రామ ఉన్నత పాఠశాల అభివృద్ధికి 6 లక్షల రూపాయలు వెచ్చించిన అడ్డాల కృష్ణారావు కుమారులు కుమార్తె అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. అన్ని జీవరాశుల మనుగడ వల్లే మానవ మనుగడ సాధ్యం. ప్రపంచ పాముల దినోత్సవ సభలో పేర్కొన్న తణుకు ఏకేటీపీ హైస్కూల్ హెచ్ఎం రామకృష్ణ. ప్రత్తిపాడు హోమియో వైద్య కళాశాలలో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరం. చర్మ వ్యాధులకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఉచితంగా మందులు అందజేస్తారు. కొవ్వూరు నియోజకవర్గంలో తొలి అడుగు ప్రచార సభలో పాల్గొన్న ఎమ్మెల్యే ముప్పిడి. డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు వెంట ఉన్న మున్సిపల్ మాజీ చైర్మన్ సూరపనేని. నల్లజర్ల మండలంలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని వ్యాఖ్య. కోరం లేక వాయిదా పడ్డ రాజోలు ఎంపీపీ ఎన్నిక. రాజకీయ ఉత్కంఠకు దారితీసిన వైనం. తల్లికి వందనం పథకంలో పిల్లలందరికీ జమ చేస్తున్న నగదు. ఆలమూరు మండలంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకే P4 పథకం ప్రధాన ఉద్దేశం. ఏలూరు కలెక్టరేట్లో ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల. జిల్లాలో శివారు భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో గోదావరి హెడ్ వాటర్ వర్క్స్ జిల్లా ఇరిగేషన్ డ్రైనేజీ శాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో నీటిపారుదలను నిరంతరాయంగా పర్యవేక్షించాలన్నారు. నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా తూడు, గుర్రపు డెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జలవనరుల అభివృద్ధి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి సుబ్రహ్మణ్యేశ్వరరావు, హెడ్ వాటర్ వర్క్స్ ఈఈ జి శ్రీనివాస్, డిఈఏఈలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండలం వరిగేడు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇదే గ్రామానికి చెందిన అడ్డాల కృష్ణారావు, అనంతలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు సంజీవ్ శ్రీనివాస్, కుమార్తె జేవీఎస్ పద్మలు 6 లక్షల రూపాయలతో నిర్మించిన కళావేదికను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ బుధవారం ప్రారంభించారు. అలాగే వీరి ఆధ్వర్యంలోనే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో స్కూలు స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిల్లో నిలిచిన విద్యార్థులకు, 6 నుంచి 9వ తరగతి వరకు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 45,000 రూపాయలు విలువ చేసే క్యాష్ ప్రైజ్ మెమెంటోలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరిగేడులో జన్మించి విదేశాల్లో స్థిరపడినప్పటికీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పేరు తెచ్చేలా విద్యాసంస్థ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు కూడా నవ్యాంధ్ర అభివృద్ధికి సహకరించాలని ఆర్మిల్లి సూచించారు. ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మాణదాత సర్పంచ్ గారు, అదేవిధంగా పేరెంట్స్ వస్తున్నారు. తీసారు చూడమ్మా. నెక్స్ట్ పేరెంట్స్ రావాలమ్మా. అలాగే అనంతలక్ష్మి గారి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు సంజీవ్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా కుమార్తె పద్మావతి గారు ఈ కళావేదిక నిర్మాణానికి ముందుకు వచ్చి దాదాపు 6 లక్షల రూపాయలతో ఇక్కడ పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ పాఠశాలలో ఈ కళావేదికని నిర్మించడం చాలా సంతోషం, అభినందనీయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దాతృత్వాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేవలం మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత ఆస్తులు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా 10 మందికి సహాయపడే విధంగా ఈ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇస్తే ఆ సంతృప్తి అనేది వేరేగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధమైనటువంటి ఆలోచనతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం ద్వారా ఇటువంటివన్నీ కూడా ప్రోత్సహించి ఎన్నో గ్రామాల అభివృద్ధికి పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి.
ఆ రోజు ఎంతోమంది దాతలు వచ్చి జన్మభూమి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం ద్వారా P4 విధానాన్ని తీసుకొచ్చి మన సమాజంలో ఉన్నటువంటి అనేక మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపే విధంగా, వారి జీవన ప్రమాణాలు మెరుగే విధంగా ఈ కార్యక్రమాల ద్వారా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ముఖ్యంగా లోకేష్ గారు విద్యాశాఖ మార్చులుగా అనేక సంస్కరణల్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతి మండలంలోనూ కూడా మోడల్ స్కూల్స్ని తీసుకురావడం జరిగింది. అంటే 1 to 5th క్లాసెస్ ఉంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే విద్యా కిట్లు కూడా ఒక క్వాలిటీ విద్యా కిట్లను ఇవ్వడం కూడా ఈరోజు ఎక్కడా కూడా రాజకీయ నాయకుల బొమ్మలు లేకుండా, ఫోటోలు లేకుండా జీవితాలను ప్రభావితం చేసేటటువంటి వ్యక్తుల పేర్లు పెట్టాలనే ఆలోచనతో ఈరోజు డొక్కా సీతమ్మ గారు, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి వంటి వ్యక్తుల జీవితాలని తెలుసుకునే విధంగా, పిల్లలకి వారికి స్ఫూర్తిగా నిలిచే విధంగా వారి పేర్లను పెట్టడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుని బిఎస్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమంలో సర్పంచి పంపన సత్యవతి, జెడ్పీటీసీ ఏ జానకి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, మండల విద్యాశాఖాధికారి కేఆర్ఎల్కే ప్రసాద్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు పిండి గణేష్, దాతల పెనతండ్రి అడ్డాల నారాయణరావు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణ పరిధిలోని 2, 4 వార్డులలో ఎమ్మెల్యే ఇంటింటికి పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించారు. ఈయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారు. నేను ఇంక రానులేండి, అందులో 5 మొదలు కాగా తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు చెందిన పలు విద్యుత్ సబ్స్టేషన్లు అధికారులు, సిబ్బందితో పట్టణంలోని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్య లేకుండా ట్రాన్స్ఫార్మర్లను ఆధునీకరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఇంకా విద్యుత్ కోతలు నివారించడంతో పాటు కోతల వివరాలను ముందుగా ప్రజలకు తెలియచేయాలని ఆర్మిల్లి అధికారులకు ఉద్బోధించారు. పాముల దినోత్సవాన్ని తణుకు ప్రాంతంలో బుధవారం నిర్వహించి నాగన్నపై ఉన్న భక్తిని చాటుకున్నారు. నిజానికి పాము పేరు చెప్పగానే పరుగులు తీసే ప్రజలు పాముకి దినోత్సవం నిర్వహించడం ఏంటనే ప్రశ్న అందరిలోనూ తలెత్తడం సహజం. అయితే ప్రకృతిలోని ప్రతి జీవిని దైవంగా భావించే హైందవ సంస్కృతి అత్యధిక భారతీయుల్లో నాటుకుపోవడం వల్ల ఇటువంటి దినోత్సవాలను నిర్వహించే సంస్కృతి నేటికి కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ధరణిపై ఏ జాతి ఉనికి కోల్పోయినా మానవ మనుగడకు భంగం కలుగుతుంది. పాములు ఎలుకల్ని, కప్పల్ని వేటాడి తింటాయి. ఎలుక పొలాల్లో పంటలను, గృహాల్లో ఆహార పదార్థాలను నాశనం చేస్తుంది. అంతేకాదు, కనిపించిన ప్రతి వస్తువును కొరికి పాడు చేయటం ఎలుకకు అలవాటు. తాను తినే ఆహారానికి 30 రెట్లు పనికి రాకుండా మొక్కలుగా చేసేస్తుంది. ఆడ ఎలుక 6 వారాలకు ఒకసారి పిల్లల్ని పెడుతుంది. ఒక్కోసారి 6 నుంచి 12 పిల్లలు పుడతాయి. ఆడ, మగ ఎలుకల్ని ఒకచోట ఉంచితే కేవలం 5 ఏళ్లలో ఈ భూమి ఎలుకలతో నిండిపోతుంది. ఇదే జరిగితే మనిషి తినడానికి ఆహార పదార్థాలు మిగలవు. ప్లేగు వంటి వ్యాధులు విలయతాండవం చేస్తాయి. అయితే ఒక్కో పాము రోజుకు సగటున 5 నుంచి 10 ఎలుకలను వేటాడి తింటుంది. కొండచిలువ రోజుకు 50 ఎలుకలను మింగేస్తుంది. అందుకే పామును రైతు నేస్తం అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా 3500 జాతులు పాములున్నాయి. వాటిలో కేవలం 600 రకాలు మాత్రమే విషసర్పాలు. ఏటా 60,000 పాముకాటు మరణాలతో భారతదేశం ప్రపంచంలో ముందుంది. 3 గంటల లోపు సరైన వైద్యం అందితే పాముకాటు వల్ల ప్రాణహాని తప్పుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాము వల్ల కీడుతో పాటు మేలు కూడా ఉందని భావించి 1967లో టెక్సాస్లో ఏర్పాటు చేసిన స్నేక్ ఫార్మ్ స్ఫూర్తితో ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య మండలి 1993లో చేసిన సూచనల మేరకు ప్రపంచ పాముల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సభలో ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళాబొత్తుల రామకృష్ణ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ కోసమే జీవరాశులు ఉద్భవించాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాముల్ని ఒకరోజు పూజిస్తూ ఉంటారు. వెరీ గుడ్. నాగుల చవితి రోజున పుట్టలో ఆ పాముని మనం పూజిస్తాం. ఆంధ్రులు నాగజాతికి చెందినవారు అనేటువంటి ఒక నాగోబా అనేటువంటి ఆ పేరు మీదకే నాగేశ్వరరావు అని పేరు పెట్టుకుంటారు. నాగేంద్రపురం అని ఊరు ఉంటుంది. సో ఈ పాములను పూజించడం అనేది ఈ యొక్క ఆంధ్ర జాతి యొక్క ఒక లక్షణంగా. ఇటువంటి పాములు మరి ప్రపంచానికి అనేక రకాలైనటువంటి మేలు చేస్తున్నాయి. పాము సరే ఉపయోగం ఏంటంటే అంటే పొలాల మీద పడి పాడు చేసేటటువంటి క్రిమిసంహారకాలు వాటిని కూడా ఆహారంగా తీసుకుని పొలాల్ని కాపాడడం అనేది జరుగుతూ ఉంటుంది. విషం ఉందనేటువంటి ఒకే కారణంతో ఆ విషం అనేది మెడికల్ ల్యాబ్స్లోని మందుల తయారీలోని కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పాముని ఒక విషపు వస్తువులాగా చూడొద్దు. అది కూడా ఈ యొక్క జీవ వైవిధ్యంలో అనేక కోట్ల జీవుల్లో అది కూడా మనిషికి ఉపయోగపడే జీవే. అంతేగాని మనిషికి కావాలని హాని కలిగించదు. కాకపోతే ఏంటంటే మానవుడు తన స్వార్థ ప్రయోజనాల వల్ల అది మనకి హాని కలిగించే విధంగా మనకు అనిపిస్తుంది. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎప్పటి మాదిరిగానే పలు రంగాలకు చెందిన పేదలకు బుధవారం కూడా ఆర్థిక సహకారం అందజేశారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం శశి కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న రేలంగి శివారు గవర్లపాలెంకు చెందిన వేగి మానసకు కాలేజీ ఫీజు కోసం శ్రీకరి ఎమర్జెన్సీ హాస్పిటల్కు చెందిన డాక్టర్ భోగవల్లి వెంకట్రావు, డాక్టర్ స్వాతిలు అందించిన 5,000 రూపాయల నగదును అందజేసి ప్రోత్సహించారు. ఇంకా పెయింటింగ్ పనులు చేసుకునే వంకల రామచంద్రరావు ప్రమాదంలో చేయి గాయపడిన సందర్భంగా అవసరమైన వైద్య ఖర్చుల కోసం ఇదే దాతలు మరొక 5,000 రూపాయలను అందజేసి ఆదర్శంగా నిలిచారు. అనంతరం సంస్థ అధ్యక్షులు కడించెరల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ మానవతా సంస్థ నిర్వహిస్తున్న సేవలను ఆయన వివరించి దాతలను అభినందించారు. ద్వారా చదువుకునే పిల్లలకి ఫీజుల ద్వారా కావచ్చు, లేదంటే ఆరోగ్యానికి కొన్ని అనారోగ్యాలతో ఉన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యానికి నిమిత్తం, వైద్య ఖర్చుల నిమిత్తం మానవతా సంస్థ ఇప్పుడు కూడా ముందే ఉంటుందండి. అన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అందరికీ తెలుసు, ఫీజర్స్ కానీ తర్వాత మన వ్యాన్ పంపించడంలో కూడా అన్నింటిలోనూ కూడా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సర్వీసెస్కి మీ అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మానవత జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, ప్రముఖ దాత చిట్టూరి సుజాత, సంస్థ స్థానిక మాజీ అధ్యక్షులు కటారి శారదాదేవి, ఆలపట్టి సుబ్బారావు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, పాతూరి శివనారాయణ, పొలమాల వీరభద్రం, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, పి కృష్ణరాజులు పాల్గొన్నారు. తణుకు 6వ వార్డు పరిధిలోని నాగ కనకదుర్గమ్మ అమ్మవారికి బుధవారం ఆ ప్రాంత మహిళలు సారే చీరలను అందజేశారు. నారీలోకం పాల్గొని హిందూ సాంప్రదాయాలను పాటించారు. ముఖ్యంగా పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు సమర్పించుకున్నారు. ब्रह्म रुद्र मातृका रोहिण्ये नमः, नृसिंहाय नमः, छत्रधारिण्ये नमः, मूल प्रकृति रूपाय नमः, आर्याय नमः, पार्वत्ये नमः, परमेश्वर्ये नमः, बिंदु पिता कृपा. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రతిపాడు ఏఎస్ఆర్ హోమియో కళాశాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులతో పాటు చర్మ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కడలి శ్రీనివాసరావు, ఓపీడీ ఇన్ఛార్జి డాక్టర్ ధనాల సాయిరాం, జనసేన ప్రతిపాడు ఇన్ఛార్జి చిరుకూరి జగత్ సోమశేఖర్, నాయకులు మజ్జి అప్పారావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.